సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు సంగిరెడ్డిపల్లిలో ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దామోదర్ గౌడ్కు గౌడ సోదరుల అభినందనలు తెలిపారు. బీసీలు హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లపై చైతన్యంతో ఐక్యంగా ముందుకు సాగాలని లెక్చరర్ బాబుగౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర అసెంబ్లీ ఇన్ఛార్జ్ దామోదర్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ రోమన్ గౌడ్, మూసాపేట్ మండల ఇన్ఛార్జ్ నగేష్, అడ్డాకుల మండల ఇన్ఛార్జ్ కొత్త శ్రీను, లెక్చరర్ బాబుగౌడ్, కరాటే శ్రీను, పలువురు నాయకులు, కార్యకర్తలు, గౌడ సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీల ఐక్యత, హక్కుల సాధన కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జై పాపన్న, 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 జై గౌడన్న, జై గౌడన్న. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఆశయాలను జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడ. ఈ యొక్క ఇంకొకటి మన దామోదర్ గౌడ్ రాష్ట్ర భారత అధ్యక్షుడు ఈ యొక్క ఊరికి సర్దార్ పాపన్న విగ్రహం తీసుకొచ్చినట్టే ఎంతో శుభదినం. ఆ రోజు నాకు కూడా పిలిపొచ్చింది, కానీ నేను కేవలం నన్ను రాలేకపోయాను. ఈరోజు మళ్ళీ రాత్రి ఫోన్ చేసిండు, వచ్చిన ఆయనకు నాకు శుభాభినందనలు. ఇంకోటి మన అన్న బాబువాడన్న చెప్పినట్లు నువ్వు ఇంటికెళ్ళి లేచి కూర్చుంటాయా నేను చెప్తున్న మాటలకు అంత బ్రహ్మాండంగా చెప్పిండు. అంటే ఇంకా అన్నకు ఇంకా సమయం ఉంటే ఇంకా 2 గంటలు కాదు 3 గంటలు మాట్లాడేవాడు. అవునా, మన అందరం వచ్చి ఓడజాతి ఇప్పుడు రామన్న మాట్లాడినట్టు, బాబు కూడా మాట్లాడినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు కావాలంటే ఎమ్మెల్యేలు అయితే ఏడైతారమ్మా 14 నియోజకవర్గాలు ఉంటే 10 మంది వాళ్ళే ఉన్నారు. ఏముంటుంది చెప్పండి, ఒకరు మనకు రిజర్వేషన్లో వాళ్ళు మామూలే, ఎవరు లేరు. వాళ్ళు ఒక 10 ఉన్నా సరే వాళ్ళకే ఇస్తాం మనం. అట్లా ఉంది పరిస్థితి. మనమంతా ఏకీభావంగా కావాలంటే చాలా కష్టం. చాలా ఇట్లా దామోదర్ గౌడ్ గారు కానీ రామదేవ గారు కానీ కంకణం కట్టుకొని చేస్తేనే ఈ ఫలితం అవుతుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన అందరూ ఆ రోజు నేను సంగిరెడ్డిపల్లిలో పుట్టాను. హైదరాబాద్కు వెళ్ళి ఒక బిజినెస్లో ఈ స్థాయికి ఎదిగాము. అందరికీ తెలుసు, ఎక్కడో సేవాభావం ఉంటేనే ఈ ముందుకు వస్తాం. ఈ యొక్క సర్వాయి బాబన్న గౌడ్ గారు మా గౌడ జాతిలో పుట్టిండొచ్చు, కానీ భోజన నాయకుడుగా ఆ రోజు వాటి ఈరోజు మహారాష్ట్ర శివాజీ మహారాజు ఏ విధంగా ఉన్నాడు, మరి వారి యొక్క సమకాలీన సర్దార్ సర్వాయి పాపన్న గారికి అతి దగ్గర ఇది చరిత్ర. ఈ ఒక 15-20 సంవత్సరాల నుండి కోటి రామారావు అనే తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టారు. అందరికీ కూడా తెలుసు. దానికి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మన మాజీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, శాసన మండలి స్వామి గౌడ్ గారు ఈ చరిత్రను వెలికితీసి వీరి యొక్క ఈ రోజు వరకు ముందుకు నడుస్తున్నారు. ఈ విగ్రహం పెట్టడం వల్ల వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నిజంగానే కదా ఈ చరిత్ర ఉందని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే 370 సంవత్సరాల కింద దొరల రాజ్యాన్ని, మొఘలాయి రాజ్యాన్ని ఇలగొట్టేసి ఆ చరిత్ర ఉంటే ఇప్పుడు కూడా దొరల రాజ్యం సాగుతూ వస్తుంది. మన బహుజనులను వారి యొక్క చరిత్రగాను
సామాజిక న్యాయం గురించి వారు పోరాటం చేశారు. ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నారు పెద్దలు వాళ్ళ చరిత్ర వాళ్ళది గొప్పగా చెప్పారు. ఈ యొక్క బీసీ బిడ్డ అయిన అక్కడ మన బ్రదరు వారి చరిత్ర గురించి గొప్పగా ఈ యొక్క మన సామ్రాజ్యాన్ని మనం వెళ్ళుకోవాలంటే ముందుకు రావాలంటే ఈ రోజుల్లో చదువు కావాలి. చదువు ఉంటేనే అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఎంతో మందిని చూసాం. ఇక్కడ చదువురాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆడవారు కానీ మగవారు కానీ చదువురాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎత్తాలే చేయి. ఆ రోజు చదువురాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఛత్రపతి శివాజీ గారు మరి ఈ యొక్క సర్వాయి పాపన్న గారు ఎదిరించి సామ్రాజ్యాన్ని మరి వెళ్ళి పేదలకున్న వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. మరి ఈ రోజు ఎక్కడ జరుగుతుంది? ఆ సామాజిక న్యాయం ఎక్కడ అడుగుతుండ్రు? బ్రిటిష్ పాలన వచ్చింది 80 సంవత్సరాలు. మొన్ననే 15వ తారీఖు నాడు చేసుకున్నాం. ఈ యొక్క ఎందుకు వెనుకబడి ఉన్నామంటే చదువు లేక. చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటేనే నిలబడి సామ్రాజ్యాన్ని ఏరుకున్న ధైర్యం మనకు వస్తుంది. ఆ చదువు లేకనే ఈ బానిస బతుకులు. నాకు నిజంగా బాధాకరమైన మన ఇప్పుడు సర్వేలో చేస్తే ఇప్పటి కూడా చదువు రాని వాళ్ళు 40% ఉన్నారని సర్వేలో తేలింది. అంటే మనం ఆ చదువు లేకుండా ఉన్నామంటే గ్రహించాలి. ఇప్పుడు ఆస్తులు అవసరం లేదు. మన జీవిత చరిత్ర అయిపోయింది. ఇప్పుడున్న మీ మన్మలకు పిల్లలకు చదువు చెప్పిస్తేనే వారికి జ్ఞానోదయం అవుతుంది. రేపు వచ్చే ముందు తరాలకు మన రాజ్యాన్ని మనం ఎన్నుకునే అవకాశం వస్తుంది. దయచేసి అదే చెప్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మన రాష్ట్రం మనకు వస్తే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఏం చేశారు? తిన్నారు, పండిండ్రు, ఎంజాయ్ చేసిరు. తెలంగాణ గురించి వస్తే మరి ఆ రోజుల్లో ఈ రోజు జూరాల ప్రాజెక్టు లాంటి ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు ఒక జూరాల ప్రాజెక్ట్ వచ్చినందుకు మనకి ఈ యొక్క కరోనా లేకుండా పోయాయి. నేను చూశాను గతంలో ఆ ముసలి వాళ్ళకి తెలుసు. మన ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు కరువు వస్తే అన్నము రామచంద్రని అడవుల పంటి పోయి ఏదో ఆకు తిని వంట చేసుకొని తిన్నాం. అందరికి తెలిసిన విషయమే. అంటే ఆ రోజుల్లో అన్నానికి కూడా లేని పరిస్థితులు నాకు కూడా జ్ఞాపకం ఉంది. ఆకు తిని బతికినాం. ఈ రోజు అప్పట్లో ఏది చిన్న ఒడ్లు, ఏది బుడుమ ఒడ్లని, చిన్న సాంబార్ ఒడ్లని తినేవాళ్ళం. అరే అది అన్నం పెడితే ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో మరి రాగులు, సద్దలు, జొన్నలు సంకటి చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం తింటున్నాం. మరి ఎందుకు తింటున్నాం? ఈ రోగాలు వస్తున్నాయి. ఈ రోజు మళ్ళా రోగాలు వస్తున్నాయని మళ్ళా ఉల్టొచ్చింది. అదే తినాలి, అవే తినాలని. మన జీవిత చరిత్ర కూడా అదే. మనం ఏమంటున్నామంటే పిల్లలకు చదువు. అందుకే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి మనకు న్యాయం జరగలేదు. కానీ ఎంతో మంది ప్రాణాలు అర్పించి ప్రాణ త్యాగాలు చేశారు. అదే రక్ష ఆ యొక్క తెలంగాణ ఈ రోజు సరైన న్యాయం చేయలేదని మరి ఎంతో మంది ప్రాణాలు అర్పించిన 12 మంది విద్యార్థులు అమరవీరులయ్యారు. అందుకే ఈ రోజు ఈ సభాముఖ్యంగా చెప్పడం ఎందుకంటే రాజ్యాలు ఏలిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు కూడా మన రాజ్యాన్ని అప్పచెప్తే 10 ఏళ్ల పాలన చేసి ఈ రోజు ప్రజలే బుద్ధి చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి రాజకీయాలు వస్తుంటాయి. కొన్ని రోజులు ఆ కొడుకు దగ్గర, కొన్ని రోజులు ఈ కొడుకు దగ్గర పంచుకొని అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వాలు నిజంగా పింఛన్లు ఏర్పాటు చేశారు. 2500 ఇచ్చినందుకు కొడుకులు ఉంచుకొని అన్నం పెడుతున్నారు. అందరూ కూడా ప్రభుత్వాలు ఇలాంటి స్కీములు పెట్టాలంటున్నాం. చదువు కావాలంటున్నాం. ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఏది కూడా సక్కలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సాధించలేందో మరి ఈ రోజు నాకు ఒక అవకాశం వచ్చింది. అదే మన సీఎం గారు, మాజీ సీఎం గారు, ఉద్యమకారుడు గౌరవులు మరి చంద్రశేఖర్ గారు సరైన పాలన చేయాలని వాళ్ళ కూతురే ముందుకొచ్చి మరి మన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి రక్షణ చేయాలని ముందుకొచ్చింది.
రక్షణ సేన అంటే ఏంటిది ఆమెని చెప్తుంది, సరైన పాలన చేయలేదు.